నమస్తే. రాజీవ్ యువ వికాసం. సో దీనికి ఇప్పటివరకు దరిదాపుగా 2 లక్షల అప్లికేషన్లు అధికారికంగా రావడం జరిగింది. ఓబీఎంఎంఎస్ అన్నటువంటి యాప్ ద్వారా చాలామంది దరఖాస్తు చేయడం జరిగింది. సో క్యాస్ట్, ఇన్కమ్, ఫోటో, రేషన్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డుతోటి చాలామంది ఇప్పటికే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీని పొందాలన్నటువంటి ఉద్దేశంతో చాలామంది నిరుద్యోగ యువత అంతా కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ లోన్లు ఏవైతే ఉన్నాయో వీటిపైన ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ లోన్ల ద్వారా లబ్ధి పొందొచ్చు, కొంత వ్యాపారానికో లేకపోతుంటే ఉపాధి కోసమైనా కొంత అనుకూలంగా కుటుంబ పోషణకి కొంత అనుకూలంగా ఉంటుందన్నటువంటి భావనతో చాలామంది వ్యక్తులంతా కూడా ఒక పక్కన 10th చదివినటువంటి వాళ్ళు అప్లై చేస్తూ ఉన్నారు. 50 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేస్తూ ఉన్నారు. దీనికి ఎటువంటి సంబంధించిన నియమ నిబంధనలు అయితే పెట్టలేదు. 10వ తరగతి చదివినటువంటి వాళ్ళతో పాటు 5వ తరగతి చదివినటువంటి వాళ్ళు కూడా అప్లికేషన్ పెడతా ఉన్నారు. దీంట్లో ఎలాంటి నియమ నిబంధనలు అయితే పెట్టలేదు దీని పరంగా. కానీ మీరు ఆదాయ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. అంటే రేషన్ కార్డు ఉండొద్దా అంటే రేషన్ కార్డు ఉంటే మంచిది. రేషన్ కార్డు లేకపోయినప్పుడు కూడా ఆదాయ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఇన్కమ్ సర్టిఫికేట్ దాని ఆధారంగా అప్లికేషన్ తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. చాలామంది రేషన్ కార్డు లేదు కదా, మా పరిస్థితి ఏంటిది, మేము ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి, మా దరఖాస్తు మరి ఇది వాళ్ళు తిరస్కరిస్తారా లేకపోతే దీన్ని మరి అనుమతిస్తారా అనేది చాలామందికి కొంత సందేహాలు ఉన్నాయి. కాబట్టి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా అది మొన్ననే కొత్త గైడ్లైన్స్ను ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు కూడా మీరు నేరుగా అప్లై చేసుకోవచ్చు. దాన్ని మస్ట్ అనేటువంటిది గతంలో ఈ యాప్లో ఓబీఎంఎంఎస్ సంబంధించినటువంటి గవర్నమెంట్ యాప్లో ఏది మీరు దరఖాస్తు చేసుకున్నటువంటి యాప్లో దానికి స్టార్ మార్క్ ఉండేది. అంటే ఇది ఖచ్చితంగా కూడా రేషన్ కార్డుకు సంబంధించినటువంటి స్టార్ మార్క్ ఉండేది దానిపైన. అంటే రేషన్ కార్డుకు సంబంధించినటువంటి స్టార్ మార్క్ ఉన్నదంటే రేషన్ కార్డు ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ అని చెప్పేసి అర్థం అది. దాని తర్వాత కొన్ని మార్పులు తీసుకొచ్చి రేషన్ కార్డు లేకపోయినా పర్వాలేదు అన్నటువంటిది నిబంధన తీసుకురావడం జరిగింది. అందుకని చెప్పే చాలామంది రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ యొక్క పథకానికి అర్హులుగా మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇప్పటి వరకు రాష్ట్ర సర్కారు దగ్గర ఉన్నటువంటి డాటా ప్రకారం 2 లక్షల మంది అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. ఇంకొక 3 నుంచి ఇంకొక 4 లక్షల మంది రాష్ట్రంలో దరఖాస్తు చేసుకోబోతున్నారు అన్నటువంటి సమాచారం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ 5వ తారీఖు వరకు అంటే దరిదాపుగా ఇంకొక 5-6 రోజుల టైం ఉన్నది దరఖాస్తు చేసుకోవడానికి. ఇంకొక పక్కన చాలామంది రేషన్ కార్డు లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి మరి ఇక మేము దరఖాస్తు చేసుకోలేం కాబట్టి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా దండగ కాబట్టి రేషన్ కార్డు లేదు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్కి చేసుకున్న కానీ ఇబ్బంది కదా, మాకు రాదు కదా అని చెప్పి చాలామంది అనుకొని చాలామంది దానికోసం దరఖాస్తు చేసుకోలేదు. రేషన్ కార్డు లేకపోవడం ద్వారా ఈ పథకానికి అర్హులుగా కావచ్చు అని చెప్పేసి వాళ్ళు కొంతమంది వాళ్ళు ఒక పక్కన క్యాస్ట్ ఇన్కమ్కి అప్లై చేసుకోలేదు. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ పథకానికి ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఈ నిబంధన తీసేస్తుంది కాబట్టి 5వ తారీఖు వరకే డేట్ ఉన్నది. అంటే ఇంకొక 5-6 రోజుల టైం ఉన్నది కాబట్టి డేట్ని ఇంకా కొంత పొడిగించేటువంటి అవకాశం కూడా కనబడతా ఉన్నది. అంటే ఇంకొక 5 రోజుల టైం, 5వ తారీఖు వరకు టైం ఇచ్చింది కాబట్టి ఇంకొక 5వ తారీఖు వరకు ఇంకొక 5 రోజులు పెంచి 10వ తారీఖు వరకు టైం పొడిగించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఒక మంచి నిర్ణయమే. చాలామంది అప్లికేషన్ పెట్టుకుంటారు కాబట్టి కొంత టైము పొడిగించినట్టు అయితే ఎంఆర్ఓ ఆఫీసులో సర్టిఫికెట్లు వస్తాయి అప్పటి వరకు. దాని తర్వాత వాళ్ళు అప్లై చేసి దాని తర్వాత వాళ్ళు కొంత ఉపయోగంగా ఉంటుంది. ఇక రెండో అంశానికి వచ్చిన తర్వాత చాలామంది ఆన్లైన్లో అప్లై చేసి వదిలేస్తున్నారు. ఇక ఆన్లైన్లోనే చేసినాం కదా మనం, ఇక అవసరం లేదని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. కానీ ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఖచ్చితంగా ప్రతి అప్లికేషన్ పెట్టినటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఆ సంబంధించినటువంటి కాపీ ఆన్లైన్లో మనం దరఖాస్తు చేసినటువంటి ఆ కాపీని ప్రింట్ తీసుకొని దానిపైన మనకు ఫోటో అతికించి మనకు ఉన్నటువంటి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ వీటన్నిటి కూడా జిరాక్స్లు అటాచ్ చేసి ఈ ఆయా మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ గారికి ఎంపీడీఓ కార్యాలయంలో ఈ యొక్క రా ఫైల్ను మనం అక్కడ కంపల్సరీగా ఇవ్వాలి. ఆన్లైన్లో చేసుకొని వదిలిపెట్టినట్టుగా కాదు, కన్ఫామ్గా మీరు ఆ యొక్క ఫైల్ని మీరు ఎంపీడీఓ ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీ యొక్క ఫాము ఆన్లైన్లో మాత్రమే ఉండి ఈ యొక్క రా ఫైల్ కనుక అక్కడ లేకపోయినట్టయితే ఉంటే ఎంపీడీఓ ఆఫీసులో లేకపోయినట్టయితే ఉంటే అది రిజెక్ట్ కింద తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంతా చేసినటువంటి వాళ్ళు నెక్స్ట్ ఆ యొక్క స్టెప్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయండి. ఎంపీడీఓ ఆఫీసులో ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది నిబంధనలో ఉన్నది. మరి మేము నిబంధనలు పెట్టిన తర్వాత కూడా వీళ్ళు ఇవ్వలేదు అంటే
అది ప్రభుత్వం వాళ్ళని ఆ యొక్క ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్నటువంటిది తిరస్కరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నెక్స్ట్ ఖచ్చితంగా ఆ యొక్క ఫైల్ని ఇంకా 5-6 రోజుల టైం ఉన్నది. ఒకవేళ పొడిగించకపోయినప్పటికీ మీరు ఇప్పటిలోగా ఆ యొక్క మీరు పెట్టుకున్నటువంటి దరఖాస్తు ఏదైతే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ యొక్క ప్రింట్ తీసుకొని ఇప్పుడు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ జిరాక్స్లు సబ్మిట్ ఆయా మండల కేంద్రంలో ఇవ్వండి. అది ఖచ్చితంగా చేయాలి. ఇక రెండో విషయానికి వచ్చినట్టు తర్వాత చదువుతో సంబంధం లేదు. కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళకి చెప్పేటువంటి అంశం ఇది. మీరు చదువుతోంటి మేము అసలే చదువుకోలేదు కదా అంటే అసలే చదువుకున్నటువంటి వాళ్ళు అర్హులు కాదు అన్నటువంటి నిబంధన ఇక్కడ కూడా పెట్టలేదు. అలాగని చెప్పేసి డిగ్రీ చదువుకున్నటువంటి వాళ్ళే అర్హులు అని చెప్పేసి ఇక్కడ కూడా పెట్టలేదు. కాబట్టి మీరు ఎవరైనా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. 21 ఏళ్ళ నుంచి 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. అంటే ఇంకా ఈ మధ్యలో ఈ 5 సంవత్సరాల లోపట్ల ఏమైనా లబ్ధి పొంది ప్రభుత్వ పథకాలు సబ్సిడీలు కనుక ఏమైనా తీసుకున్నటువంటి వాళ్ళైతే మాత్రం వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు 5 సంవత్సరాల లోపు వాళ్ళు ఏదో రకంగా ప్రభుత్వ పథకాల యొక్క సబ్సిడీని పొందింది కాబట్టి వాళ్ళనైతే అర్హతగా మాత్రం ప్రభుత్వం అయితే గుర్తించదు. ఇంకా వాళ్ళు పెట్టుకుని దండగా, ఎందుకంటే 5 సంవత్సరాల లోపే వాళ్ళు తీసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళ అప్లికేషన్ కూడా రిజెక్ట్ చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి సైట్. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కొట్టగానే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది వాళ్ళు గతంలో లబ్ధి పొందిన అనేది. అంటే 5 సంవత్సరాల ముందు కనుక అంతకంటే ముందు తీసుకున్నటువంటి వాళ్ళది ఇప్పుడు ఈ పథకంలో వాళ్ళు అర్హులుగా చేరేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. కాబట్టి 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళందరూ ఎలాంటి స్టడీ లేకపోయినప్పుడు కూడా వాళ్ళు నేరుగా పోయి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. 2 లక్షల దరఖాస్తులు అయితే ఇప్పటివరకు రావడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని కూడా తీసుకోవడం జరిగింది. రాజీవ్ యువ వికాసం ద్వారా మరి రాష్ట్రంలో చాలామందికి ఉపయోగకరంగా ఉండాలి. దీంట్లో 4 లక్షల వరకు అంటే 3 కేటగిరీలుగా విభజిస్తూ దాంట్లో సబ్సిడీ శాతాన్ని కూడా ఒక పక్కన 50,000 తీసుకున్నట్టయితే ఉంటే మొత్తం పూర్తి సబ్సిడీతోటి, అలాగే 2 లక్షల వరకు తీసుకున్నట్టయితే ఉంటే అది 80% తోటి, మరొక పక్కన 2 లక్షల నుంచి 4 లక్షల వరకు తీసుకున్నట్టే అది 70% తోటి అది ఈ సబ్సిడీ పథకాలు ఇస్తున్నారు. కాబట్టి చాలామంది యువత అంతా కూడా పెద్ద ఎత్తున 4 లక్షలకే పెట్టుకుంటే అయిపోతుంది కదా, మేము 2 లక్షలకు ఎందుకు పెట్టుకోవాలి, ప్రభుత్వం నుంచి ఎక్కువ మొత్తంలో వస్తుంది కదా అన్నటువంటిది కూడా అభిప్రాయాన్ని వాళ్ళు అక్కడ ఆయా ఇప్పుడు అప్లికేషన్లలో అందే చూస్తున్నాం. ఎక్కువ 4 లక్షలకే ఎక్కువ మంది అప్లికేషన్ అయితే పెట్టుకుంటా ఉన్నారు. సో అప్లికేషన్ పెట్టుకోగానే సరిపోదు. మీరు అప్లికేషన్ పెట్టుకొని ఆ లోన్ రాగానే జేబులు వేసుకుందాం లేకపోతే వేరే దానికి పెట్టుకుందాం అంటే అది కుదరదు. దాని తర్వాత ఆ గ్రౌండింగ్ అంతా కూడా అధికారులు చేస్తారు. మీరు ఏ పథకాన్ని అయితే ఒకవేళ కనుక మీరు ఏదైనా కారు కొనుక్కోవాలనుకున్నారనుకో, మీరు కారు కొనుక్కోవాలనుకునేది అంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. మీరు ఏ విధంగా మీరు ఈ యొక్క యూనిట్ని ఏ విధంగా నడపగలుగుతారు అనేది కూడా ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి కూడా దాన్ని పరిశీలించేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఏదైతే లబ్ధిదారుడు ఖచ్చితంగా ఈ యొక్క యూనిట్ని పొందినటువంటి లబ్ధిదారులు ఇది పక్కదారి పట్టకుండా ఒక పకడ్బందీగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. ఇది ఆ యొక్క లబ్ధిదారుడికి రేపు భవిష్యత్తులో ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం అయితే కార్యాచరణ సిద్ధం చేసుకుంటుంది. అందుకోసం అని చెప్పేసి ఒక 15 రోజుల పాటు అంటే లబ్ధిదారులు ఈయన అసలైనటువంటి క్యాండిడేట్, ఎలిజిబుల్ క్యాండిడేట్ అని చెప్పేసి ప్రభుత్వం తెలుసుకున్న తర్వాత వీళ్ళకు 15 రోజుల నుంచి నెల రోజుల పాటు ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా మిగతా సంబంధించినటువంటి చాలా బ్యూటిషియన్ కావచ్చు, మిగతా చాలామంది మహిళలు బ్యూటిషియన్ లేకపోతే ఇంకా వేరే వేరే బేకరీలో ఇట్లా పెట్టుకుంటారు. కాబట్టి ఆయా రంగాల్లో ఉన్నటువంటి కొంతమంది నిపుణులతోటి వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి అవకాశం కూడా కనబడతా ఉన్నది. ఈ ట్రైనింగ్కి వెళ్ళాలి. అలాగే గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు అర్హులా కాదనేది అధికారులు తేల్చేస్తారు. యూనిట్ పెట్టేంత వరకు అధికారులు మీతో ఉంటారు. కాబట్టి మీరు గతంలో కొన్ని యూనిట్లు పక్కదారి పట్టినాయి. వాళ్ళు కేవలం మేము ఏదో కొనుక్కుంటామని చెప్పేసి కేవలం వాడికి పోయి వేరే బిల్లులు తీసుకొని వచ్చి ఇవ్వడం ద్వారా రావడం జరిగింది. కానీ ఇప్పుడు అట్లాంటిది ఉండదని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. 2 లక్షల దరఖాస్తులు అయితే వచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇగో రాజీవ్ యువ వికాసం అప్లికేషన్ 2 లక్షలు వచ్చినాయట. సో గైడ్లైన్స్ విషయానికి వచ్చినట్టయితే ఉంటే వ్యవసాయేతర పథకాలకు లబ్ధిదారుల వయసు 2025 జూలై 1 నాటికి 21 నుంచి 55 ఏళ్ళు ఉండాలి. వ్యవసాయానికి మాత్రం వ్యవసాయ లోపల ఉన్నటువంటి దానికి 60 సంవత్సరాలు ఉన్నా కానీ తీసుకోవచ్చు. కానీ వ్యవసాయేతర పథకాలకు మాత్రం మరి 21 ఏళ్ళ నుంచి 55 ఏళ్ళు ఉండాలి. వ్యవసాయ ఆధారిత పథకాలకు 21 నుంచి 60 ఏళ్ళ మధ్య ఉండాలి. దరఖాస్తుదారులు ప్రతిపాదించిన యూనిట్ ధర ఆధారంగా వివిధ స్థాయిలో సబ్సిడీ ఉంటుంది. ఇక 50,000 యూనిట్లకు 100% సబ్సిడీ, అలాగే 50,000 నుంచి 1,00,000 మధ్య ఉన్న యూనిట్లకు 90%, 1,00,000 నుంచి 2 లక్షల వరకు ఉంటే 80%, మళ్ళీ పక్కన 2 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటే 70% రాయితీ ఇవ్వనున్నట్లు మిగిలిన మొత్తం బ్యాంకు లోన్ల ద్వారా అందిస్తారు. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందనేది మనకు అర్థమవుతుంది. ఇవి గైడ్లైన్స్. సో మీరు 50,000 తీసుకుంటే 100% వస్తుంది,
50,000 నుంచి ₹1,00,000 తీసుకున్నట్టయితే ఉంటే 90%, అలాగే 1,00,000 నుంచి 2,00,000 తీసుకుంటే 80%, అలాగే 2,00,000 నుంచి 4,00,000 వరకు ఉంటే 70%. సో మరి మిగిలినటువంటి పైసలను ఎవరు ఇవ్వాలి లోన్గా అంటే బ్యాంకోళ్ళు ఇవ్వాలి. బ్యాంకోళ్ళు ఇవ్వడమే ఇప్పుడు పెద్ద సవాల్ ఇదంతా కూడా. అంటే బ్యాంకోళ్ళు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినప్పటికీ కూడా బ్యాంకోళ్ళు ఇవ్వడు అక్కడ. ఒకవేళ దీనికంటే బ్యాంకోళ్ళు లోన్ ఇవ్వకపోయినప్పటికీ ఇప్పుడు 80% గవర్నమెంట్ ఇచ్చినప్పుడు 20% నువ్వు కట్టుకోమంటే బ్యాంకులకు వెళ్ళి నేరుగా కట్టుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం డిక్లేర్ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు ఒకవేళ కనుక నిజమైనటువంటి లబ్ధిదారుల దగ్గర ఒకవేళ కనుక బ్యాంకులు లోన్ ఇవ్వకపోయినారు ఆ 20,000కో లేకపోతే ఉంటే ఇప్పుడు 2,00,000 నుంచి 4,00,000 వరకు 70% ఉన్నట్టయితే ఉంటే మిగతా ఉన్నటువంటి ₹1,00,000 అక్కడ కట్టాలంటే వాళ్ళ దగ్గర ఉండవు డబ్బులు. ఏది గవర్నమెంట్ బ్యాంకు నమ్ముతుందో లేదో తెలియదు ఆ యొక్క లబ్ధిదారుని. కాబట్టి ముందుగానే నువ్వు లబ్ధిదారుని కాబట్టి నీ యొక్క అమౌంట్ ₹1,00,000 అమౌంట్ కనుక బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఇక మేము ఇచ్చేటువంటి ఈ యొక్క 70% సబ్సిడీ పైసలు మీ అకౌంట్లో వేస్తామని చెప్పేసి ఇట్లా పెడితే కొంత ఉపయోగకరంగా ఉండేది కావచ్చు. మళ్ళీ బ్యాంకుల మీద పెట్టేసరికి ఆ బ్యాంకు అయితే ఫైనల్ అయిపోతుంది. గతంలో ఇటువంటి సిచ్యువేషన్ అయిపోయింది. బ్యాంకులు లోన్ ఇచ్చినటువంటి వాళ్ళకే ప్రభుత్వ పథకాలు వచ్చినాయి అప్పుడు. ఇప్పుడు బ్యాంకుల దగ్గర ఉంటుంది కథ. సో ఇది కొంత ఇబ్బందే. దీన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ సార్ ఏదేమైనప్పుడు కూడా సో నిపుణుల ద్వారా చేసినటువంటిది చాలామంది ఎక్స్పర్ట్తో చేసినటువంటి గైడ్లైన్స్ కాబట్టి సో ఇంకా ఏ విధమైనటువంటి వాటిని వాళ్ళు పరిగణలోకి తీసుకునేది అర్థం కాదు. కానీ మొత్తానికైతే మాత్రం ఇవి గైడ్లైన్స్ ఉంటాయి. ఇక లబ్ధిదారుల ఎంపిక బాధ్యత కలెక్టర్లకు ఇచ్చిందట. జిల్లాలో రాజీవ్ యువ వికాసం స్కీమ్ లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. ఏప్రిల్ 6వ తేదీ నుంచి 30 వరకు అప్లికేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. మరోవైపు మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలు అర్హుల ఎంపిక పూర్తి చేసి జిల్లా స్థాయి కమిటీలకు జాబితాను అందజేస్తాయి. కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ ఈ జాబితాను పరిశీలించి మే 21 నుంచి 31 వరకు యూనిట్లను మంజూరు చేస్తుంది. అనంతరం జిల్లా కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపిక వివరాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖలకు అందజేస్తారు. జూన్ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఉన్నది కాబట్టి అప్పుడు చెక్కులు కూడా అందిస్తారు అనేది తెలుస్తూ ఉన్నది. మరి ఇప్పుడు లబ్ధిదారుల ఎంపికేమో కలెక్టర్లకు, మొన్నటి వరకేమో ఆయా జిల్లాలో ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకి లేకపోతే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఆ బాధ్యత అప్పగించారు. కానీ ఇప్పుడు జిల్లా కలెక్టర్లకు అప్పగించలు అనేది ఇక్కడ కొత్త స్కీమ్. ఇది నిన్న వచ్చినటువంటి వార్త కాబట్టి నిన్ననే ఈ యొక్క గైడ్లైన్స్తో పాటు ఎవరెవరు లబ్ధిదారులు ఎంపిక చేస్తారంటే కలెక్టర్లకు సంబంధించినటువంటి వాళ్ళకే అప్పగించలు. చూడాలి దాని తర్వాత దీంట్లో ఒక పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సైతం కూడా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేటువంటి రోజు రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి పథకాన్ని ప్రారంభించే రోజు ఒక మాట చెప్పిండు. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలైనా పర్వాలేదు, ఆయా సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళకే ఇస్తారు, ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి బాధ్యత కూడా ఉంటుంది, వాళ్ళు ఎంపిక చేస్తారని చెప్పిండు. ఇప్పుడైతే కలెక్టర్లకు అయితే ఆ బాధ్యతలు అప్పగించినప్పటికీ రాజకీయం యొక్క ప్రమేయం లేకుండా ఈ యొక్క యూనిట్ల ఎంపిక ఉండదు, లబ్ధిదారుల ఎంపిక ఉండదు అనేది ఖచ్చితంగా అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇది కన్ఫామ్గా ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల యొక్క చేతిలోకే ఈ యొక్క పథకం అలాగే ఎవరు లబ్ధిదారులు అన్నటువంటిది లిస్ట్ కూడా వాళ్ళే ఫైనల్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటివరకు అయితే 2 లక్షలకు సంబంధించినటువంటి దరఖాస్తులు వచ్చినాయి. ఇంకో వారం రోజుల దగ్గర టైం ఉంది కాబట్టి ఇంకొక 3 నుంచి 4 లక్షల దరఖాస్తులు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఎవరు దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా కుటుంబంలో ఒకరికి మాత్రమే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇవి కొత్త గైడ్లైన్స్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.